అందరికీ జై భీమ్. నిన్న నిండు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తలిస్తే ఏమొస్తుంది, దేవుని పేరు తలిస్తే మీరు స్వర్గానికి పోతారని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా గారిని దిష్టిబొమ్మను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థుల సమక్షంలో ఈ విద్యార్థుల జీవితాలను బాగు చేసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆయన దిష్టిబొమ్మను తగలబేయడం జరిగింది. మేము ఒకటే ఖబర్దార్ తెలియజేస్తున్నాము, అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఈరోజు పార్లమెంటు వ్యవస్థలో ఉన్నావు. ఆ పార్లమెంటుకు వచ్చి నువ్వు ఒక మంత్రిగా ఉన్నావంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షలో మాత్రమే నువ్వు ఈ పార్లమెంటు వ్యవస్థకు వచ్చినావని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును అవమానించడం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిని మీరు అవమానించినట్టు. ఈ 130 కోట్ల మందిని మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ దిష్టిబొమ్మలను దగ్నం చేస్తున్నారు. ఈ మాటల్ని వెనక్కి తీసుకొని నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ 130 కోట్ల జనాలకి నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పనట్టయితే నీ దిష్టిబొమ్మనే కాదు నిన్ను కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము మీ దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెడుతున్నాము. ఒకవేళ మనధర్మ శాస్త్రాన్ని మీరు అనుకుంటున్నటువంటి మనధర్మ శాస్త్రంలోని మేము పాటించినట్టయితే నిన్ను తగలబెట్టే ప్రయత్నం చేస్తుంటాం. కానీ మేము భారత రాజ్యాంగం పట్ల బాబాసాహెబ్ పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ బాబాసాహెబ్ యొక్క కలలు కన్న రాజ్యాన్ని మేము స్థాపించడం కోసం మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుతోటి మా భావపక్షాన స్వేచ్ఛతోటి మేము మాట్లాడగలుగుతున్నాము. ఆయన ఇచ్చినటువంటి జీవించే హక్కుతోటి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హక్కును మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. ఆయన హక్కుల వల్లనే నువ్వు బతుకుతున్నావు, జీవిస్తున్నావు, తర్వాత నువ్వు పార్లమెంటు వ్యవస్థలోకి నువ్వు పోగలుగుతున్నావు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మేము ఖబర్దార్ అమిత్ షా గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు కించపరిచినందుకు మిమ్మల్ని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మేము మీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అలాగే పార్లమెంటు వ్యవస్థ నుంచి పార్లమెంటు సభ్యత్వాన్ని నేను తీసేయాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే నువ్వు ఈ 130 కోట్ల మంది జనాలకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహం ముందుకొచ్చి నువ్వు నేలకు ముక్కు రాయకపోతే నీ జీవితాంతం నిన్ను చిత్రహింసలు పెట్టే ప్రయత్నమే చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం కానీ నిన్ను మీ మనధర్మ శాస్త్రాన్ని మేము చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనధర్మ శాస్త్రంని 1927 డిసెంబర్ 25నే తగలబెట్టిండు. ఆయన దాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసిండు. ఒక తగలబెట్టే స్థాయి నుంచి దాన్ని రాసే స్థాయి వరకు దళిత బహుజనులందరూ ఏకమై వస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ కలలుగన్న స్వరాజ్యం కోసం మేము పాటుపడతామని తెలియజేస్తూ ఖబర్దార్ బీజేపీ